దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. 1 దెస్సలోనిక 5:15. ప్రియా కల్వరి కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రవారిక ఘనమైన నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కల్వరి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రవారిక మహాకృప నేడు మీతో కూడా ఉండగలిగింది. దేవుడు మీ ఎడల సంపూర్ణమైన కార్యం జరిగించగల మహాదేవుడు. ఆయన తట్టు తిరిగి ప్రార్థించండి, ఆయన కృపను పొందండి. ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారిక నామానికి మహిమార్థంగా జీవితాలు కొనసాగించండి. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామాన్ని మహింపరచండి. అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మనం సంతోషంగా ఉండాలన్నది దేవదేవుని యొక్క ఆశ. మన సంతోషము కోసమే దేవుడు సకల సృష్టిని సృష్టించాడు. కానీ పాపము సంతోషాన్ని పాడు చేసింది. భయం వలన సంతోషం పోయింది. పాపం వల్ల వచ్చిన శాపం ద్వారా సంతోషం నరికివేయబడింది. దుఃఖము ప్రారంభమైనది. అయినను మన ప్రభువైన యేసు మన శాపమును కొట్టివేసి మన భయమును పారదోలి శిలువ ద్వారా జయాన్ని సంతోషాన్ని తెచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు సంతోషించగలం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడని ఫిలిప్పీ 4:4 తెలియపరుస్తుంది. నిజమైన సంతోషము యేసు ప్రభు ద్వారానే, ఆయన సన్నిధిలోనే ఉన్నది. కానీ ఈ దినములో అనేకులు సాతానిచ్చే నకిలీ సంతోషంతో అల్పకాల ఆనందంతో తృప్తి పడిపోతున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. సాతానిచ్చే సంతోషం అప్పుడప్పుడు వచ్చేది, కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యము మీతోనే, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండి మీకు జయ విజయాలు అనుగ్రహించేది. భక్తుడైన దావీదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని కీర్తనాకారుడు 16:11 మనకు తెలియపరుస్తుంది దేవుని బిడ్డ. కానీ మనుషులు సంతోషం కొరకు ఎక్కడెక్కడో వెతుకుచూ తిరుగుచున్నారు. ఈ లోక సంబంధమైన ఆడంబరములతో, ఆస్తిపాస్తులు, మత్తు కలిగించే మందులతో, మద్యపానం వెతుకుతూ ఉన్నారు. కానీ నిజమైన సంతోషం పొందలేక మోసపోచున్నారు. ఒక ధనవంతుని పంట బాగా పండింది. ఆ ధనవంతుడు దేవుని స్తుతింపక తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగుము, సంతోషించమని చెప్పుకొనుచు తృప్తిపడుచుండాను. కానీ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నీ అద్దు నుండి తీసివేయబడితే నీ సంపాదన ఇచ్చిందన్నీ ఎవరివగునని దేవాదేవుడు అంటంతోనే అతని సంతోషం ఎగిరిపోయింది. ఆస్తుపాస్తుల ద్వారా, ఆనందం, ఐశ్వర్యం ద్వారా వచ్చేది కాదు. నిజమైన సంతోషం దేవుడిచ్చేది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకుని ఆయన సంతోషాన్ని మీరు పొందగలరు. దేవుని బిడ్డలారా, యేసు ద్వారానే సంపూర్ణ జయ విజయం కలుగుతుంది. ఎల్లప్పుడూ ఆనందము, అద్భుతము మీ జీవితంలో జరిగించగల మహాదేవుడే. ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాపడినప్పుడు అతని హృదయంలో సంతోషం అనే ఫలము ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రియులారా, మన పాపను మనం గుర్తెరిగి మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు సంపూర్ణతను మనకు అనుగ్రహిస్తున్నాడు. అది అంతరంగంలోని సంతోషం కనుక పరిస్థితుల ప్రభావం వల్ల పోదు, కానీ దినాదినాభివృద్ధిని చెందుతుంది. అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవునియందు నేను సంతోషించదును అని ప్రవక్త అయిన హబక్కూకు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా నిత్యమైన సంతోషాన్ని ఇవ్వగల గొప్ప దేవుడు, విజయవంతమైన గొప్ప కార్యం జరిగించగల మహాదేవుడు. అవును, దేవాదేవుడి కృప ద్వారానే మనం జీవించగలుగుతాం. నిత్యమైన సంతోషం దేవుని ఆలయమునకు వెళుదాం రండని జనులు నాతో అన్నగా నేను సంతోషించనని దావీదు అంటున్నాడు. అవును, ఈ ఆత్మఫలమైన సంతోషం నీలో ఫలించినప్పుడు నీవు దేవుని మందిరమునకు వెళ్ళుటకును సంతోషించదవు. దేవుని బిడ్డల సహవాసం కోరుదావు. దేవుని వాక్య పట్లలోను, ఆయన సన్నిధిలో ప్రార్థించులోను ఎల్లప్పుడూ ఆనందించగలదు. దేవాదేవునికి సంపూర్ణమైన ఆనందమును, ఆశీర్వాదం దయచేసి ఆయన కృపలో నింపి బలపరిచి విజయం దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడా,
నాయనా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మీరు మాట్లాడారు నాయనా. మీరిచ్చు సంతోషం మాకు అత్యున్నతమైనది, విలువైనది, అమూల్యమైన సంతోషాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు న్యాయమూర్తి. మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని నాదా ఎల్లప్పుడూ మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు దయచేసి మీ వెలుగుతో, మీ జీవంతో, మీ ఆనందంతో, ఆధారంతో, సంరక్షణతో మమ్మల్ని నింపి ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ నైనా చేయి పట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగా.